ఫీల్ అన్నట్టున్నారు. ఏ రోడా నా కొడుకు ఆగమాగం పెరుగుతున్నాడురా. నువ్వెంత అని బిడ్డ ఎంతరా? ముక్కాల పొద్దుకు 36 సంబంధాలు తీస్తా ఇంటి ముందు. ఏంటిదే అది? నేను గర్భవతి అయింది. ఏంది గర్భవతమైనవా? ఏం దేరన్నా గొర్రె కూర గుంజుకోబడితే అరే ఏం చెప్పాలరా తమ్మి? అందుకని అడుగుటానికి పోతారే. అయ్యో అద్దంట వైపులాగా మరి. లేకపోతే ఏంది వదినే, ఉన్న సంగతి చెప్తే ఆ కోటన్న అసలే ఒప్పుకోడు లగ్గానికి. మరేం చేసుడు ఈ పిల్లగా? అంతే వదినే, బతిలాడో బామాడో జరిగింది తెలియకుండా లగ్గం చెప్పేయాలి. ఎవరితోని? వేరే వాళ్ళతోనా? బావనైతే వేసుకుంటా లగ్గం. నీ బొంద మురుగా బావతోనే ఎత్తాను తిని లగ్గం. మళ్ళా వాళ్ళ కాళ్ళ కింద పోయేటట్టు చేసినావానే. నిన్ను కాదే దాన్ని అనాలే. ఎవరు లోపడుకోని లోపలికి. ఓ పిల్లగా ఈ మాట ఇన్నే మర్చిపో, మందితోనికి నానేవు. నీ అక్క దాన్ని నేనేమన్నా ఏమన్నా కాలబడ్డా ఇట్లా చేతులు వేసిన కంటే కీసు అని ఉరికింది. శంకరన్న తిమ్మిరెక్కిన అదే కాళ్ళకు తిరుగుతున్నావు అటు ఇటు. నువ్వు పక్కనుంటేనే పాపం చుట్టుకుంటదిరా, పాపం చుట్టుకుంటది. అన్ని తెలిసి నీకు ఎట్లా అడగ బుద్ధి అవుతుందిరా? అడిగల్లని అడుగుతున్నానే, అట్టి ఆగం చేస్తే అది నేను నిన్ను చెడుగురు గుట్ట నిన్ను ఏం చేయలేదు అంటే నమ్మవేంద్రా? ఏం చేయలేదంటే ఎట్లా నమ్మాలనే? ఏం చేయండి ఎట్లురికిందే? ఆరి నిన్ను ఒప్పించే బదులు మా అత్తమామ కాళ్ళు పట్టుకుంటే నా మర్దల్ని ఇచ్చి నాకు లగ్గం చేస్తారా నీ బొంద మురుగా. పో పోతేనే అందుకుంటారు ఆయిల్ కట్టెలు. ఈ కోటి బావతోని మాటలు ఎట్లా కలవాలి? నా బిడ్డని చెట్టు లగ్గం చేయాలి. పెద్ద స్కెచ్చే. ఏందే ఎర్రమామ ఏమో లే అని కొడుతున్నావు? నక్కలు రా నక్కలు. మక్కనంతా పొట్టు పొట్టు ఎత్తానైరా. అయ్యో నక్కలాయే, మా మక్కల గిట్ల జోరిన ఆయే నక్కలు. ఎవరి మక్కలు ఏం చూస్తారో చూసుకుంటూనే ఉంటారా నేను. అయ్యో అడుగుతూనే అంత గరానికి రాబడితే గా కోటి బాబు రాడా? వచ్చినాక అడుగుతా. అత్తడాగిగా చిన్నగా సీసా పట్టుకొని. అరే తుప్పా చదవా. అబ్బా ఏంటి తినేటి ఎర్రమామ? అబ్బా పొల్లగాడు ఎన్నడు చూడలే పాపడాలు అంటారా వీటిని? అబ్బో ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా, ఒకటి ఇయ్యరాదే? ఎందుకు ఇద్దరా ఇయ్యా. నక్కన అయింది. ఈ 4 పాపడాలు ఇలా పెట్టిపోతా. నక్క అవ్వా ఈ మక్క సేను కాడికి వచ్చినప్పుడు వాళ్ళ నా మరదలి యాదికి వస్తుంది. దాని అందం, దాని సందం కళ్ళల్లో మెరుతాను. మంచం మీద కూసోని మరదాల నవ్వేవు, నీ నవ్వు సక్కదనమే. నీ నవ్వును చూసి ఉయ్యాలలుగే మందార పూలవనమే. నడుము సన్నని దానా బహువన్నేలున్న దానా నిన్నెట్లా మరిసుందునే. సద్ది ముంగడ పెట్టి ముద్దు మాటలతోటి మురిపంగా తినిపిస్తువే. మంచం మీద కూసోని ఆహా మంచం మీద కూసోని అర్రే మంచం మీద కూసోని మరదాల నవ్వేవు, నీ నవ్వు సక్కదనమే. ఏమైనా వెనుకటి రోజులు తిరిగత్తయా రావు. ఆగో
కోటి పాప అత్తుండు కదా వీళ్ళకి మాటలు లేవు ఎర్ర మామ తీట తీర పని చేపిస్తా వాడమ్మా వాడు మళ్ళీ వచ్చాడా? అరే అనిల్గా నేను మోంగా 4 పాపడాలు ఉన్నాయి 3 ఉన్నాయేంద్రా నేను చెప్పా చెప్పకుంటే చెంపలు అరుగుతాయి మరి. అమ్మ బాబాయ్ కోటి బాబు తీసుకొని చెవులు వేసుకున్నాడే అబ్బా ఏం వాడకమయ్యా? సిగ్గుండాలే, శరం ఉండాలి, మానం ఉండాలి. అవన్నీ మాకు అనవసరమయ్యా. అడిగితే నేనే ఇస్తా కదా. ఆ దొంగ బుద్ధి ఎందుకు? పాపడే కాదు, అడిగితే నా బిడ్డనే ఇస్తా. ఎర్రోడా ఎడమ కాలుతో అంతే వెనక మొక్కల పడాలి. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నా? నా పాపడ దొంగతనం చేయలే. నేనా? నువ్వే చేసినవనే చూపిస్తాను. దొరికిందా పాపడ? పాడుగాను జాన్ చేసుకోలే, జాన్ చేసుకోలే. అది నాకు అలవాట్లేదు, అది నాకు అలవాట్లేదు. ఎర్ర మామ దొరికినా అదే పాపడా పొట్టోడికి తోలు తీరిపోయింది. బాబు ఓ బాబు ఏందిరా? ఏందే ఎర్రమామకు నీకు లొల్లి? మీరు ఏమట్టి నా మర్దలు నాకు దూరం అయ్యేటట్టుండదే బాబు. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? అవ్వ కొడుకు గౌరాల గన్నే నిన్నెవడు దన్నే అన్నట్టు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎంత గౌరవంగా మాట్లాడుతున్నావురా? ఆ ఎర్రోడన్న మాటలు అప్పుడే మర్చిపోతానురా నేను. నీ అవ్వ నీ బామ్మదే గానే ఓ మాట అంటే పడితే ఏమైతాన్ని? పడతారా? ఆడు నన్నంటే పడతా, నిన్నన్నాడు రా, నా పెంపకాన్ని అన్నాడు. వాడెంత వాని బిడ్డ ఎంత? మనకాని బిడ్డ అద్దు రా కొడుక. నిజమే మా బాబా అన్నట్టు. మొన్న ఇంటికి పోతే ఎట్లా పడితే అట్లా అన్నాడు. ఆయన బిడ్డద్దు ఆడద్దు. అవునే బాబు, మరి నాకు పిల్లేన దొరుకుతుంది. ఎందుకు దొరకదురా? ఆగు ఆడాది. ఏంది ఆడదాగన్నా? ఆడదాగితే నా అందం పాడు కాదానే? పిసోడా పేడి మూతోనివి ఎప్పటికి పెళ్లి కొడుకువేరా. మా బాబు నన్ను తిట్టినట్ట మెచ్చుకున్నట్ట. ఆయన మా బాబు అన్నది నిజమే, నేను పేడుమూతుంది కదా, ఇప్పటికీ పెళ్లి కొడుకు లెక్కనే ఉంటా. ఏడాది అయితే ఏడాదే ఆగుతా, ఏం చెప్తా. ఏం పండు కోతి లెక్కనున్నావురా? అవ్వో మునుపటి కంటే కొద్దిగా ముందుకు వచ్చింది కదా కడుపు. అద్భుతం, ఫంటాస్టిక్. బావా 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 ఒక సూత్తలేడేంది? అగో సూత్తనే లేడు రాను. ఓ కప్ప మూతి బావ దొప్ప చెవులోడ కన్నెత్తి నన్ను చూడవేందిరా, సందు బండ్లోడ జర్ర నవ్వవేందిరా. ఓ దబ్బరొట్టె దన గబ్లం చెవుల దన 3 ఏళ్ల నుంచి మూతి ముర్తివేందే, మళ్ళొచ్చి కుక్క లెక్క పడతావేందే. నేను అద్దంటే ఊకున్నావా? నా పెయ్యి మీద చెయ్యెత్తివి. నీ చెయ్యెత్తే ఏమాయనే, నువ్వు శంగలిచ్చుకుంటావాతివి. ఏమైందంటావు మళ్ళా? ఏమైందో మా అమ్మని అడుగుదుపా, చెప్తది. ఏమైందే అడుగుతుందా? భయం నాకేమన్నా? అమ్మా అమ్మా ఏందే? బావచ్చిండే.
మళ్ళీ ఎందుకు వచ్చిందా ఇల్లు ముంచున్నాడు? ఆ ఆటమైన కొన్ని కోసి అన్ని పెడతామని వచ్చిన ఏమో అయిందట కదా చెప్పురి. దీని తినాలిగాను ఇది ఏం చెప్పింది? ఓ ఎడ్డిదానా ఏం చెప్పినవే? అట్లా కాదల్లుడు, నువ్వు ఇంటికి అత్తవో రావా అని అట్లా చెప్పింది కదానే. అవ్వ కొడుకు కింద కట్ట పెట్టి మీద వత్తితే అత్త అనుకునే వాన తప్పరెట్టే. అయ్యో అల్లుడు ఆగరాదు పోగడుతువి, ఏంది ఎట్లా చూస్తావు? ఆయన రానే వచ్చే అడగరాదు దీని గురించి. అడుగుతానే అడగ తప్పుదా వాళ్ళు? వరుసలు పెట్టి పిలిస్తే అరిసెలు వచ్చినట్టు వత్తుతా అంటారు కదా పెంక మీద. అయ్యో అల్లుడు, మనం ఎంత అనుకున్నా మనం అయినోళ్ళం. సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు రోయ్. నువ్వు అను, నా బిడ్డకు నీకు లెక్క ముహూర్తం పెట్టిస్తా. ముహూర్తం పెట్టండి ముందుగా మా బాబుని అడగాలి. అరే నీకు ఇష్టమైనాక మీ బాబు నడునేంది అల్లుడు? ఇగో మామ, నాకు ఇష్టమైన మా బాబుకి ఇష్టమైతేనే నీ బిడ్డని చేసుకున్నాడు. అట్లనా? జుట్టు మీ చేతులు ఉన్నదని అయ్యా కొడుకులు జుల్లు చూపిస్తారా? అవ కొడుకు ఏడున్నది నా చేతుల జుట్టు. అవ్వా గట్టిగో ఉన్న అల్లుడు చేసిందంత చేసి ఏందని అంటాడు. ఏం చేసిందే నేను? ఏం చేసినావా? ఆగు, అసలు సంగతి చెప్తే అయ్యగొడుకులు ఆగుతారా? బావా ఎందుకు బాధ పెడతావు? చెయ్యి అయ్యలేదా నా మీద? నువ్వు ఆగే గాబరాలకెళ్ళి మీకు ఊపిసకి ఇట్లా లేచిందానే. మీ బాపు నువ్వేమో చేసినావు అంటాడు, నువ్వేమో చేసినావు అంటావు. అసలు మీకేం కావన్నీ? మాకేం కావాలి అల్లుడు, మీ ఇద్దరికి లగ్గం అయితే చాలు. ఏమంటావు? అది కావన్నంటే వచ్చి మా అయ్యని అడుగువాను. ఏ అల్లుడు, భద్రాల కొద్ది బాగా మీకోతాను చేసుకోవా? వచ్చి అంగవాడి మా బాపు పాదాలు పట్టు, అప్పుడు చెప్తా. బాబు ఛీ, నా బతుకు చేయడా. అప్పుడేమో అనిల్ గారు పాపడం పట్టించిండు, ఇప్పుడేమో వీడు పాదాలు పట్టుబడ్డాడు. ఏ ఊక గా పాపడం పడితే ఏమైతుంది? పాపడం పడితే ఏమైతుంది? నా బొందైంది, నా బొక్కైందే, ఎట్లా చెప్పండి నీకు? అమ్మా ఇప్పటికే యువతలు కత్తాందే బొత్త. అద్దటిగా నిలిచి పెడతావాయే, అడిగేద్దాం బా. ఎట్లా చూస్తావు? నడువు. అత్తనమ్మా రాకుంటే చెప్తారా? అత్తనే రాత. కోటనా, ఓ కోటనా, బయటికి రాయే. ఇంటి ఇల్లు పాది కట్టకట్టుకొని వచ్చిర్రు, ఏం సంగతి? నువ్వు నీ కొడుకు ఏమన్నా మనుషులేనా? ఇగో అత్త మాటలు మంచిగా రాని. ఏంద్రా నీతో మంచిగా మాట్లాడేది? ఏ రోడా, నీ బొర్రరు బాబు ఇక్కడ ఉంచకు. అట్లనా? ఆగు నువ్వు అక్కడ. అవునే కోటన్నా, అన్ని బాగా బెదిరిస్తున్నావు గాని ఈ గుణం తక్కువ పని నీ కొడుకును ఎట్లా చేయమన్నావే? చెల్లె చెప్పేది అర్థమయ్యేటట్టు చెప్పే. ఏందో చెప్పేది? నా బిడ్డను ఎడ్డిదాన్ని చేసి నీ కొడుకు గర్భవతి చేస్తాడు. ఏమమ్మా కోడలి పిల్ల, నీ బాప అన్నది నిజమేనా? నిజమేనే మామ. బాబు ఆ పోరి మన గడపల కాలే పెట్టద్దురా అంటే నువ్వు గర్భవతి చేస్తావురా? ఏ ఊకోవే బాబు, ఓ దబ్బరట్టే నేను ఎడ చేసిందే. 3 నెలల కింద చింత చెట్టు కింద చెయ్యలేదా? అవ్వా అవ్వా అవ్వో, ఇప్పుడు ఈ పోరికి 3 నెలల పోతానా? ఇప్పుడు దీన్ని ఒవ్వం చేసుకోవాలి దేవుడా. ఏ ఊకో అత్త, నీ బిడ్డ ఏం చెప్తా అది నమ్ముతావా? అన్ని అబద్ధాలే. అవద్దమ్మా అమ్మ, కావాలంటే గానీళ్ళు అడుగురి, అప్పుడు ఆయనని కావాలన్నాడు మాకు. బిడ్డ ఈ కోటయ్య ఇట్లా చెప్తే నమ్మడు గాని వాంతోనే వాళ్ళకి ఇస్తా. నేనేం చేసినా అన్నోటేం పలికిస్తాడు. అసలు ఆడేం కావాలి కాసిండు? నడురా, ఏం చేసిందో చెప్పు. నడురా, చెప్పురా, చెప్పు ఏం జరిగిందో. నేను చెప్పేది ఏంటి?
అది నేను చెప్తలేదా? అది నేను చెప్పిందే నిజం. అవురా అనిల్గా, అది నేను చెప్తేనే నిజమైతుంది ఆరా. అవ్వ కొడుకు ఏదో మనసులో పెట్టుకున్నావురా నువ్వు. ఏం మనసులో పెట్టుకున్నా? నిజం కాదా? నిజంగా అంటే ఎందుకు ఉరికింది వదినే? అది ఎందుకు ఉరికిందో నాకు తెలియదురా. నేను ఎందుకు ఉరికినా నీకు తెలియదా? నాకు తెలియదే. తెలియదా? అవ్వో అద్దనంగా 2 చేతులు వేసినావు మామ. ఒక్కసారి కాదే 2 సార్లు వేసిండు. చేతులెత్తి ఏమైంది కోడలా? అవి చూడే అమ్మా ఏమైందంటాడు. చేతులు వేసిండు గర్భవతినైనా. అవు కోడలి పిల్ల, ఇంత నగ్న సత్యం చెప్పింది ఎవరమ్మ నీకు? ఇంకెవరు? మా అమ్మ మొగుడు చేస్తే గర్భం వస్తుంది అన్నది. చెప్పలేదా అమ్మ? మిగిలినదా ఇదే జరిగిందా? ఆ, ఇదే జరిగింది. చూసినావా నీ బిడ్డ తెలివి? ఇసొంటి దానికి ఎసొంటి తీసుకొస్తావో తీసుకురాపో. బావా అర్థమైంది గాని ముఖం మోతుకాకు లెక్క పెట్టకు. రాకూడదా? నీకు ఈ పున్న వెళ్ళిపోయాక పెళ్లి చేపిస్తా, సరేనా? సరే గాని మామ, నేను ఇప్పుడు గర్భవతి కాలేదా? ఓ దెబ్బ రొట్టె, ముట్టుకుంటేనే గర్భవతి అవుతావానే? అట్లయితే మన ఊళ్ళే పూట పూటకు పుట్టడు పిల్లలు ఉడుదురు. అంటే చెయ్యెత్తే గర్భం రాదా? మరి ఎట్లొస్తుంది గర్భం? అది లెక్కమైనాక చెప్తా గాని అప్పరాక నోరు అనగబట్టుకో. మంచి మంచి కట్టుబాట్లు సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పల్లె ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనసు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్. బాయ్.